మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ కూడా ఢిల్లీలో ఉన్నారు. అండ్ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి కేంద్రం పచ్చ జెండా. సో కేంద్ర మంత్రులందరినీ కూడా నిధులు కేటాయించమని చెప్పి ఇక్కడున్న డిపార్ట్మెంట్స్కి పనుల గురించి చర్చించడానికి వెళ్ళారు. అండ్ అట్లనే అక్కడ ఉన్నటువంటి ఏఐసిసి వాళ్ళని కూడా కలిసి మరి కార్పొరేషన్ పదవులు కావచ్చు, ఎంపీ టికెట్స్ కావచ్చు, లోక్సభ ఎన్నికల్లో ఎవరిని తీసుకోవాలి అనే దానిపైన, ఎవరికి టికెట్స్ ఇవ్వాలనే దానిపైన కూడా చర్చలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. జాతీయ రహదారిగా ప్రకటించేందుకు అంగీకారం. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి కేంద్రం పచ్చ జెండా. జాతీయ రహదారిగా ప్రకటించేందుకు అంగీకారం. భూసేకరణ విధానపరమైన ప్రక్రియలు వేగవంతం. 200 కోట్ల యుటిలిటీస్ తరలింపు భారం భరిస్తాం గడ్కరీ. హైదరాబాద్ విజయవాడ 6 వరుసలు. హైదరాబాద్ కల్వకుర్తి 4 వరుసలకు అనుమతి ఇవ్వండి. రేవంత్ విజ్ఞప్తి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి. గెలుపు గుర్రాలపై రేవంత్కు స్వేచ్ఛ. లోక్సభ అభ్యర్థులను గుర్తించి ప్రతిపాదించండి. సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్. సీట్ల వారీగా కసరత్తును వివరించిన రేవంత్ ఎన్నికల తర్వాతనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ. బట్టితో కలిసి వేణుగోపాల్తో సుదీర్ఘ చర్చలు. కానీ ఎన్నికల తర్వాత అంటే సార్ అసలు ప్రధానంగా ఉండవలసింది ఏంటండి? విద్యాశాఖ మంత్రి ఉండాలి. ఆ విద్యాశాఖ మంత్రి పదవినే ఇంకా ఎవరికి కూడా విద్యాశాఖను అప్పచెప్పలేదు. మెయిన్ మరి ఆ విద్యాశాఖ మీరు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉంటూ 6 పోర్ట్ఫోలియోలు మీ దగ్గర పెట్టుకుంటూ ఆ డిపార్ట్మెంట్స్ కూడా మీ దగ్గర ఉంటూ చూడాలంటే చాలా కష్టం. లోక్సభ తర్వాత మిగతావి మీరు ఇచ్చినప్పటికీ తక్షణమే విద్యాశాఖ పదవినైనా ఎవరికన్నా అప్పచెప్పండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా. ఎందుకంటే విద్యాశాఖలో ఈ మన ఊరు మనబడి కావచ్చు, ఇవన్నీ కూడా ఆగిపోయినాయండి. మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో స్కూల్స్ డెవలప్మెంట్ జరగాలంటే కూడా, అంటే ఏదో మీరు మోడల్ స్కూల్స్ అని ఇచ్చారు, అవన్నీ కూడా జరగాలి అంటే గత ప్రభుత్వం ఏదైతే బ్రేక్ఫాస్ట్ పెట్టిందో ఆ బ్రేక్ఫాస్ట్ కూడా మరి ఇప్పుడు ఆగిపోయినట్టు కూడా తెలుస్తోంది. మరి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈ విద్యాశాఖలో ఉన్నటువంటి లోపాలు కూడా సరిచేయడానికి ఖచ్చితంగా ఆ మంత్రిత్వ శాఖ ఒక మంత్రిని మీరు నియమించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్, ఒకటి ఫైనాన్స్ అయితే ఒకటి విద్యాశాఖ. ఎందుకంటే అందరి భవిష్యత్తు ఆ విద్యాశాఖలోనే ఉంది. ఇప్పుడు అసలే ఇంటర్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, అలాగే 10th ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, రకరకాల ఎగ్జామ్స్ అని కూడా జరగబోతున్నాయి సార్. మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి, వీటన్నిటిని కూడా సమీక్షించాలి అంటే కేవలం ఆఫీసర్స్ వల్ల కాదు, ఒక మంచి చదువుకున్న వ్యక్తిని మీరు విద్యాశాఖలోకి తీసుకొని మరి వీటన్నిటిని కూడా ఆలోచింపజేయాలని చెప్పి నేను మరొకసారి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ మిగతా పోర్ట్ఫోలియోస్ మీరు తర్వాత ఇచ్చిన ముందుగా విద్యాశాఖ మంత్రిని ప్రకటించండి, అది కూడా చదువుకున్న వ్యక్తికి ఈ అవకాశం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి విజేత. చండీగఢ్ మేయర్ కుల్దీప్ కుమార్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు. రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిపై క్రిమినల్ చర్యలకు ఆదేశం. కోర్టు గదిలో ఓట్ల లెక్కింపు. దేశ చరిత్రలోనే తొలిసారి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన సుప్రీం. బీజేపీ నిర్వాకం పట్టబయలు. చండీగఢ్ మేయర్ ఆమ్ ఆద్మీ అభ్యర్థే విజేత అని చెప్పి ఎటకెలకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే కోర్టు ఉందో అది ప్రకటించింది. నేడు గద్దెపైకి సారెలమ్మ. తెల్లవారుజాము నుంచే తల్లి కొలువైన కన్నెపల్లిలో కార్యక్రమాలు. సారెలమ్మ రాకతో మొదలవనున్న మేడారం మహాజాతర. అట్లాగే పగిడెద్దరాజు గోవిందరాజు కూడా నేటి రాత్రికి గద్దెలపైకి. ఇప్పటికే జనసంద్రంగా మేడారం. దారులన్నీ కూడా ఆ వైపే. జాతర 3వ రోజు 23న మేడారానికి రేవంత్ రెడ్డి. మేడారం జాతర ఆబ్వియస్లీ అత్యద్భుతంగా జరుగుతోంది, మన తెలంగాణ ప్రతీక. మేడారం జాతర అతిపెద్ద జాతర. దీనికోసం దేశ విదేశాల నుంచి కూడా ఈ జాతరని దర్శించుకోవడానికి, అలాగే సమ్మక్క సారలమ్మని దర్శించుకోవడానికి కూడా చాలామంది ముందరకు వస్తూ ఉంటారు. రాజ్యసభకు
సోనియా ఏకగ్రీవం. నడ్డాతో పాటు మరో 39 మంది కూడా అత్యధికంగా బీజేపీ ఖాతాలో 20 సీట్లు, 6 స్థానాల్లో కాంగ్రెస్ విజయం. రాజ్యసభకు రేణుక, అనిల్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర ఎన్నిక. సో ఏపీ నుంచి 3 వైసీపీ అభ్యర్థులట. ఎస్. సో మన రేణుకా చౌదరి గారు, రేణుకా చౌదరి ఆ పేరు మీరు అందరూ గుర్తుపట్టే ఉంటారు. సో మన తెలంగాణ నుంచి రేణుకా చౌదరి గారిని కూడా మరి అక్కడ రాజ్యసభ ఎంపీగా ఎన్నిక చేయడం అనేది చాలా మంచి విశేషం. ఇది దేశంలోనే పొడవైన రైలు సొరంగం ప్రారంభం. ఉదంపూర్ బారామల్లా మార్గంలో 12,077 కిలోమీటర్ల టన్నెల్ ప్రారంభించిన ప్రధాని మోదీ. అట్లాగే స్విస్ను మరిపించేలా కాశ్మీర్ గొప్ప పర్యాటక ప్రాంతంగా మలుస్తాం. కుటుంబ పాలన నుంచి విముక్తి, రాష్ట్ర ప్రజలతో నేరుగా మమేకం మోదీ. 32,000 కోట్ల ప్రాజెక్టులను శ్రీకారం. విద్యతోనే ఆర్థికంగా దేశం అగ్రగామి. ఐఐటిహెచ్ క్యాంపస్ అభ్యర్థి ప్రాజెక్టు దేశానికి అంకితం చేసిన ప్రధాని. తిరుపతి ఐఐటి, విశాఖ ఐఐఎం సహా 3 ఐఐటీలు 3 ఐఐఎంలు కూడా 13,375 కోట్ల పనులకు శంకుస్థాపన. సో దయచేసి మా తెలంగాణకు కూడా ఈ ఐఐటి, ట్రిపుల్ ఐటీ, ఐఐటీలు, ఐఐఎంలు కూడా వస్తే ఇంకా మరిన్ని బ్రాంచెస్ బాగుంటుంది. బోర్డు పరీక్షలు ఏటా 2 సార్లు. ఎక్కువ మార్కులతోనే ఎందుకనే ఎంచుకునే ఛాన్స్. మరి వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు. ఏడాదిలో బ్యాగులు లేకుండా 10 రోజులు. మరి 2036 ఒలింపిక్స్కు బిడ్ వేస్తాం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి. మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.